బ్యాక్. హైదరాబాద్ సిటీలో బోనాల ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేపు అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. కళ్యాణం కమనీయం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఎంతో రమణీయం. ఈ కళ్యాణ వైభవాన్ని చూడడానికి అశేషంగా తరలి వచ్చినటువంటి భక్తజనంతో బల్కంపేట అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక చింతనలో భక్తులంతా మునకవేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి, హైదరాబాద్ నగర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే, అమ్మవారిని సేవించుకుంటే కనుక కోరిన కోరికలు తీరుతాయి, గండాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఆ తల్లి మహిమలను తెలుసుకున్న భక్తులంతా కూడా ఆ అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి కాసేపట్లోని అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. మండపంలో ఎంత సుందరమైన రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారో భక్తులు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆ అమ్మవారిని చూసి పులకించిపోతున్నారు అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎన్నేళ్ల నుంచి అమ్మవారి కళ్యాణానికి వస్తూ ఉన్నారు, సో వారి అనుభవం ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు, అమ్మవారి కళ్యాణానికి మీరు కూడా ఒక మహాలక్ష్మిలా ముస్తాబై వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అందరికీ నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. నేను రమణి, నా పేరు రమణి, మా చెల్లి శ్రావణి. ఎవ్రీ ఇయర్ అయితే మేము ఎల్లమ్మ కళ్యాణంకి అయితే ఇలా వస్తామన్నమాట. అంతేకాకుండా మనం ఏదైనా కోరికలు కోరుకుంటే కనుక తప్పకుండా అవి నెరవేరుతాయి. అది త్వరలోనే. ఇంకా పిల్లలు ఎవరైతే స్కూల్కి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే మనకి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది? అమ్మవారు ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్న పుణ్యఫలం వస్తుంది అంటారు. సో మీరు కూడా అమ్మవారి కళ్యాణంలో భాగం అవుతున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తాము మేము. అంతే. అనిపిస్తున్నారు. అంటే ఈ తరం జెన్జీ వాళ్ళకి ఈ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు. సో అలాంటి వారికి మీరు ఒక ఏమంటారు నిదర్శనంగా ఉంటారు. సో ఏం చెప్తారు? మన సనాతన ధర్మం అనేది మనం పాటించాలి కాబట్టి ఇలా సాంప్రదాయ దుస్తులతో మేము ఇలా వస్తామన్నమాట. అంటే ఇప్పుడే కాదు, ఎక్కడైనా సరే టెంపుల్లో ఇలా కంపల్సరీ కాబట్టి అన్ని కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భారీ ఎత్తున భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉన్నారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూల కుటమ్మ ఆ ఎల్లమ్మ తల్లి దర్శన భాగ్యం కోసం లక్షలాది సంఖ్యలో ప్రతి ఏడు భక్తులు వస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. కిలోమీటర్ల మేర బారికేడ్లలో భక్తులు నిల్చున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కమనీయమైన కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇక చూడొచ్చు మనం విజువల్స్ లో బ్యారికేడ్లలో భక్తుల సంఖ్య సమయం గడుస్తున్నా కొద్దీ కూడా పెరుగుతుంది. ఎంతో మంది భక్తులు ఒక్కసారి అమ్మవారి దర్శన భాగ్యం అయితే చాలు అనుకుంటూ కూడా వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే బల్కంపేట చరిత్ర ఈనాటిది కాదు, దాదాపు 700 ఏళ్ల నాటి చరిత్ర. అంటే
అప్పటికి ఇంకా హైదరాబాద్ నగరం కూడా ఏర్పడలేదు. ఇది ఒక కుగ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలం దున్నుతున్నటువంటి నేపథ్యంలో బావిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని తీయడానికి ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి రాలేదు. అందుకనే ఆలయాన్ని నిర్మించి శక్తి స్వరూపిణిగా అమ్మవారిని కొలుస్తున్నారు. నాటి నుండి నేటి వరకు అమ్మవారి మహిమలను తెలుసుకున్న ప్రతి మంగళవారము, గురువారము, ఆదివారము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక కొత్తగా పెళ్ళైనటువంటి కొత్త జంట అనేది అమ్మవారిని దర్శించుకోవడము సాంప్రదాయం అని కూడా చాలా మంది భావిస్తారు. ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతి ఏడు మొదటి ఆషాఢ మంగళవారం ఎప్పుడు వస్తుందా అని కూడా భక్తులంతా ఎదురు చూస్తుంటారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని చూడడానికి అంతలా భక్తులు వేచి ఉంటారు. అంతటి గొప్ప శక్తివంతమైనటువంటి అమ్మవారి మహిమలు అని చెప్పుకోవచ్చు. ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే బారికేడ్లలో భారీ ఎత్తున భక్తజనులైతే వేచి ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. విఐపీలు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం అయితే తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల కోసం అయితే భారీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇటు ఎవరైతే జోగినిలు శివశక్తులు ఉంటారో వారికి, అదే విధంగా చిన్నపిల్లలు వృద్ధులకు కూడా ప్రత్యేక సమయాన్ని అయితే కేటాయించారు. అంటే 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా శివశక్తులు, 5 నుంచి 8 గంటల వరకు కూడా వృద్ధులు, చిన్నపిల్లలు, హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే అంటే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారికి దర్శనం ఇచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి టైం స్లాట్లను కూడా కల్పించి అందరికీ సాఫీగా దర్శనం అయ్యే విధంగా అయితే ఏర్పాట్లను చేశారు. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే జరగబోతోంది. అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో అట్టహాసంగా సాగుతుంది. ఇక ఈ రోజు కళ్యాణ మహోత్సవం, రేపు రథోత్సవంతో అయితే ఈ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు ముగుస్తాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో రజిత, HM TV, హైదరాబాద్.